మేము హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వలన మాకైతే 500 షాపింగ్ వోచర్ అయితే వచ్చిందనమాట. ఇట్లా మెసేజ్ వస్తుంది ఫస్ట్. ఈ మెసేజ్లో ప్రోమో కోడ్ అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ ఒక లింక్ ఉంది కదా మెసేజ్లో, దాన్ని క్లిక్ చేస్తే ఇట్లా వేరే పేజ్కి రౌట్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ ఫస్ట్ ప్రోమో కోడ్ చూసుకోవాలి. P3SL49J5 ఉంది కదా, దీన్ని అయితే ఇక్కడ ప్రోమో కోడ్లో ఎంటర్ చేసేయాలి. ఇంకా కింద వచ్చేసి మన బ్యాంక్కి ఏదైతే ఇచ్చింటామో ఆ మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాది హెచ్డిఎఫ్సి కదా, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్కి మీరు ఏ నెంబర్ ఇచ్చారో దాన్ని అయితే మీరు ఇట్లా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఒక పేజ్ ఏముంటదంటే, కంగ్రాచులేషన్స్ హియర్ యువర్ గిఫ్ట్ కార్డ్ వోచర్ సంథింగ్ ఇట్లా నోట్ అయితే వస్తుంది అనమాట. కింద చూసినట్లయితే ఇట్లా అన్ని గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాటా, బుక్ మై షో, డామినోస్ పిజ్జా, జియో మార్ట్, అమెజాన్, పీవీఆర్, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అనమాట. మీరు ఎక్కడైనా దేన్నైనా ఇట్లా రెడీమ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు ఇది వర్త్ ఉండాలి. 500 కదా, ఫర్ ఎగ్జాంపుల్ 500 బిలోలోనే 500 చేసుకోవాలన్నమాట. సో ఇంక ఇక్కడ మేమైతే అమెజాన్ షాపింగ్ వోచర్ అయితే రెడీమ్ చేస్తున్నాము. ఇట్లా రెడీమ్ చేసిన వెంటనే ఇట్లా క్వాంటిటీ అడుగుతుంది అనమాట. మీరు ఎన్ని రూపీస్, ఎన్ని పాయింట్స్ రెడీమ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్టు. మేము ఎట్లయితే కింద థర్డ్ది 500 రూపీస్ అయితే మేము రెడీమ్ చేసుకుంటున్నాం. ఈచ్ పాయింట్ 1 రూపీ అన్నట్టుగా ఇక్కడ. సో ఇట్లా రెడీమ్ చేసిన తర్వాత ఇట్లా క్వాంటిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ నొక్కాలి. ప్రొసీడ్ చేసిన తర్వాత మనకైతే ఒక మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏముండొచ్చు అంటే గిఫ్ట్ వోచర్ ఐడి ఉంటుంది అనమాట. సో మీరు ఇట్లా చూసినట్లయితే కంగ్రాచులేషన్స్ హియర్ ఈజ్ యువర్ అమెజాన్ షాపింగ్ వోచర్ గిఫ్ట్ కార్డ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేసి ఉంటుంది. ఇక్కడ గిఫ్ట్ కోడ్ ఉంది చూడండి, ఇంకా వాల్యూ కూడా 500 అనమాట. సో ఇక్కడ మనం గిఫ్ట్ కోడ్ అనేది సేవ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అమెజాన్ యాప్లోకి వెళ్ళినప్పుడు మనం గిఫ్ట్ కోడ్ని ఎంటర్ చేయాలి కదా. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏది ఉంటే అది గుర్తైతే పెట్టుకోవాలి. 1 టైం మాత్రమే మనం రెడీమ్ చేసుకోవచ్చు. సో అదనమాట. సో ఇప్పుడు నేను అమెజాన్ యాప్ నైతే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ అమెజాన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కార్నర్ లో పే అని ఉంది కదా, అమెజాన్ పేని క్లిక్ చేయాలి. పే చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు అమెజాన్ పే బ్యాలెన్స్, అమెజాన్ పే లెటర్, అమెజాన్ పే ఐసిఐసి కార్డు, సేవ్డ్ కార్డ్స్, అట్లా ఓచర్స్ ఉంది కదా. లాస్ట్ లో ఓచర్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఓచర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మెసేజ్ అయితే వచ్చింది కదా లాస్ట్ టైం వోచర్ ఐడి అని చెప్పేసి, ఆ వోచర్ కోడ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత యాడ్ వోచర్ అని చెప్పేసి మనం క్లిక్ చేయాలన్నమాట. షాపింగ్ వోచర్ మీరు చూసినట్లయితే 0 ఉంది అక్కడ. సో వన్స్ వోచర్ యాడ్ చేసిన తర్వాత 500 అనేది చూపిస్తుంది అనమాట షాపింగ్ వోచర్ లో. సో మళ్ళీ మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, మనకి ఫస్ట్ హోమ్ లో అమెజాన్ పే అని ఉంటుంది. అమెజాన్ పే ఓపెన్ చేసి ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే వోచర్స్ అని ఉంటుంది. సో అక్కడ మనం షాపింగ్ వోచర్ మనం ఎంతో ఉందని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.